మండల కమిటీ ఆధ్వర్యంలో తల్లికి వందనంకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 31 వరకు ప్రకటించిన గడువు పొడిగించాలని సోమందపల్లి మండలం తహసీల్దార్ వారికి సమస్యలతో కూడుకున్న వినతి పత్రం ఇవ్వడానికి సిపిఐ పార్టీ బృందం అక్కడికి పోగా తహసీల్దార్ ఆఫీస్లో 11 గంటల 30 నిమిషం సమయమైన సంబంధిత అధికారులు రాని తరుణంలో ఎంఆర్ఓ కుర్చీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ గతంలో పలుమార్లు ప్రెజెంట్ ఎంఆర్ఓను ఏర్పాటు చేయమని పెనుగొండ డివిజన్ ఆర్డీఓ మరియు కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఇన్ఛార్జ్ ఎంఆర్ఓలతో కాలయాపన చేస్తున్నారని తప్ప ప్రెజెంట్ ఎంఆర్ఓను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు అని గ్రామీణ ప్రాంతాల నుండి గ్రామీణ ప్రజలు తమ రోజువారీ కూలీ పనులు వదులుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని అన్నారు. సోమందపల్లిలో మన దౌర్భాగ్యం ఏమంటే సోమందపల్లిలో మన దౌర్భాగ్యం ఏమంటే మనకు ప్రజెంట్ ఎంఆర్ఓ లేడు. కానీ ఈరోజు ఇన్ఛార్జీలు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. కానీ ఇప్పుడు ప్రజా సమస్యల కోసము నిరంతరము గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు. ఇంతవరకు కనీసము ఈ సీట్లకి ఎంఆర్ఓగా రాలేదు. ఈ అర్జీ ఎవరికి ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ లేని ఉత్తర చేరుకు అర్జీ ఇస్తున్నాము. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని మాకు ప్రజెంట్ ఎంఆర్ఓని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. గతంలో ఆర్డీఓ గారికి కూడా సోమందపల్లి మండలానికి పర్మనెంట్ ఎంఆర్ఓ ఏమని చెప్పి చెప్పాము. కానీ ఇంతవరకు ఎంఆర్ఓ గారు ఇక్కడికి ఎవరే వేయలేదు. కానీ ఇది పాలకుల నిర్లక్ష్యము లేకుంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యము. వెంటనే ఇక్కడ ప్రభుత్వ మండల ఎంఆర్ఓను ఇక్కడ వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.